దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా 4 ఎంబీబీఎస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బీహార్లోని పాట్నా ఎయిమ్స్ లో చదువుతున్న వారిగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో 3 ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతుండగా మరొకరు కరణ్ జైన్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 4 రోజుల నుంచి ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న తరుణంలో వారికి సీఎం ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు, ఆయన ఒత్తిడికి గురవడానికి గల కారణాలేంటి అని సీఎం అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని ఎంపీడీఓ సతీమణి సునీత తెలిపారు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో పేదవాగు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు వరద నీటితో చిక్కుకున్న సంఘటనపై సీఎస్ ఆరా తీశారు. సాహాగిక చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తూ అన్నదాతల్లో సంతోషం నింపింది. తొలి దఫాలో నిన్న ₹1,00,000 వరకు రుణాలు మాఫీ అయ్యాయి. వచ్చే నెలలో 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉన్న అప్పులు తీర్చేస్తాయి. తమది ప్రజాప్రభుత్వం, రైతు నేస్తమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ అమలు చేయలేరంటూ గతంలో సవాళ్లు విసిరిన ప్రతిపక్ష నేతలకు చురకలాంటించారు ఆయన. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం 3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో వర్షం దంచుకొడుతోంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గుబ్బలమంగమ్మ ఆలయం వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో భక్తులు ఎవరూ ఆలయానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు స్థానిక అధికారులు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సిరి బాలరాజు సూచించారు. తిరుపతిలో దారుణ హత్య జరిగింది. ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన కొంతమంది దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని హత్య చేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన మహిళా మనవరాలపై దాడికి పాల్పడ్డారు. అడ్డుగా వచ్చిన 13 ఏళ్ల బాలిక గొంతు కోశారు. అడ్డుకున్న మరో యువతి ప్రేరణపై దాడికి దిగారు. అనంతరం అక్కడి నుంచి బైక్ పై పరారయ్యారు. తిరుపతి రాయల్ నగర్ లో 5వ క్రాస్ లో నివాసం ఉండే ఓ వ్యాపారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. తామిద్దరూ విడిపోవాలని డిసైడ్ అయ్యామని, ఇది ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఇది కఠినమైన నిర్ణయం అయినప్పటికీ పరస్పర గౌరవంతో ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఆసుపత్రి పాలయ్యారు. ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడమే అందుకు కారణంగా తెలిసింది. అస్వస్థతకు గురైన ఆమెను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం జాన్వీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2 రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టాలు తప్పిన ఛత్తీస్గఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో 2 మరణించారు. ప్రమాదం జరిగిన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. రైలు బోగీలను వేరు చేసి ట్రాక్ ను క్లియర్ చేశారు. అక్కడ పరిస్థితి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఈ రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందని రైల్వే శాఖ తెలిపింది. ప్రమాదానికి ముందు భారీ శబ్దం వినిపించిందని, ఇది ఎవరో కావాలని చేసిన పని అని తెలిపింది.